మన దేశంలోనే అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 చివర్లో భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎస్బీఐ క్లర్క్, జూనియర్ అసోసియేట్ నోటిఫికేషన్ ద్వారా 13,735 క్లర్క్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించింది. డిసెంబర్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తత్సమాన ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అనంతరం ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 2025, 22, 27, 28 మరియు మార్చి 1 తేదీలలో నిర్వహించారు. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు నిర్వహించబడింది. 1 గంట పాటు కొనసాగింది. ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ ఎబిలిటీ విభాగాలు ఉన్నాయి. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా అధికారిక వెబ్సైట్లో విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ ఇదే. ఇక ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 2025 10వ తేదీన నిర్వహించే అవకాశం ఉంది. ఆన్లైన్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, లోకల్ లాంగ్వేజ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 342 పోస్టులు, అమరావతి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 50 పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం అభ్యర్థులు ఏదో ఒక సర్కిల్కు దరఖాస్తు చేసుకుని పోటీ పడొచ్చు. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి 2 దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి 2వ దశలో మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే నియామకాల తుది ఖరారుకు మెయిన్ పరీక్షలో చూపిన ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 200 మార్కులకు మెయిన్స్ ఎగ్జామ్సపు ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:10 నిష్పత్తిలో ఒక్కో పోస్ట్కు 10 మందిని చొప్పున తదుపరి దశ మెయిన్ ఎగ్జామ్కు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే మెయిన్ పరీక్ష మొత్తం 4 విభాగాల్లో 190 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు, 50 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు, 40 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, 50 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, 60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లోనూ అభ్యర్థులు జనరల్ ఇంగ్లీష్ మినహా మిగతా విభాగాలను తమకు ఆసక్తి, అర్హత ఉన్న ప్రాంతీయ భాషలో హాజరయ్యే అవకాశం ఉంది.